పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం జూలై నెల 13వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు 139 రోజుల పాటు మీనరాశిలో శని వక్రంలో సంచరిస్తుంటాడు. ఈ వక్రంలో సంచరించేటటువంటి 139 రోజులు వృశ్చిక రాశి వారిపై ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఇటువంటి పరిహారాలు చేసుకుంటే వృశ్చిక రాశి వారు చక్కగా సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారు అనే విషయం మనం తెలుసుకుందాం. ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఎక్కడ జరుగుతున్నది అంటే పంచమ స్థానంలో జరుగుతున్నది. పంచమ స్థానం అనేటటువంటిది దేనికి సంబంధించినటువంటిది అంటే సంతానానికి, చదువుకి, క్రీడలకి, ప్రేమ సంబంధాలకు, కొన్ని రకాలైనటువంటి మానసికమైన ఆలోచనలకు, ఇంకా పూర్వజన్మ కర్మ ఫలితాలకు, క్రియేటివిటీకి, వీటన్నిటినీ కూడా మనకు 5వ స్థానం తెలియజేస్తుంది. జనరల్గా శని భగవానుడు మనకు వక్రంలో సంచరించేటప్పుడు ఏ రకమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వారు పొందుతారంటే ఆత్మ పరిశీలన జరుగుతూ ఉంటుంది. కొన్ని బాధ్యతలు అంటే పరిణతితో కూడినటువంటి బాధ్యతలు, అంటే చాలా పరిణతితో కూడినటువంటి వ్యూహాత్మకంగా, అనుభవపూర్వకంగా వీరికి అలానే క్రియేటివిటీ కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ పంచమ స్థానం అనేటప్పుడు మనకి సంతానానికి, చదువుకి, భావోద్వేగాలకి, ప్రేమకు, క్రీడలకి, క్రియేటివిటీకి అని చెప్పుకున్నాం కదా. సో 1 by 1 కనుక మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ ఎడ్యుకేషన్, అంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎడ్యుకేషన్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తున్నారు కనుక పరిశీలిస్తే పంచమ స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు కొంచెం ప్రాక్టీస్ తగ్గుతూ ఉంటుంది, అంటే అభ్యాసం తగ్గుతూ ఉంటుంది. అభ్యాసం అంటే ఏంటి? ప్రాక్టీస్. అలానే మానసికంగా ఏకాగ్రత లోపం అనేటటువంటిది కూడా ఏర్పడుతుంది. ఇక్కడ వీళ్ళు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారు ఖచ్చితంగా సెల్ఫ్ అనలైజేషన్, ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. నేను ఎన్ని గంటలు చదువుతున్నాను, ఎంతవరకు చేస్తున్నాను, నేను చేస్తున్న వర్క్ సరైనదేనా, ఇంకా చేయాలా, ఈ విధమైనటువంటి సెల్ఫ్ అనలైజేషన్ అనేటటువంటిది వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా చేసుకోవాలి. అలానే ఈ శని పంచమ స్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు సాహిత్యపరమైనటువంటి విషయాల మీద, తాత్వికపరమైనటువంటి విషయాల మీద బ్రహ్మాండమైనటువంటి ఆకర్షణ పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి చాలా గొప్ప ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి అని చెప్పవచ్చు. ఇక్కడ చదువు పరంగా కనుక తీసుకుంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఒక అంకిత భావం పెంచుకోవాలి. తర్వాత పంచమ స్థానం అనేటటువంటిది మనకు సంతానానికి కూడా సంబంధించినటువంటి స్థానం కాబట్టి శని పంచమ స్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు ఎవరైతే కొత్తగా పెళ్ళైనటువంటి నవ దంపతులు సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో, లేదా 1, 2, 3 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నారో, ఈ సమయంలో మీరు ప్రయత్నించేటప్పుడు గర్భధారణ ఆలస్యం అవుతుంది. అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వకపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ అయితే చాలా జాగ్రత్తలు పాటించాలి. అలానే ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు సంతానపరమైనటువంటి విషయాల మీద చాలా చాలా శ్రద్ధ పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు పిల్లల చదువుల విషయంలో అతిగా నిబంధనలు పెట్టకూడదు. శని వక్రంలో సంచరించేటప్పుడు పిల్లల విషయంలో అతిగా గనక నిబంధనలు పెట్టినట్లయితే ప్రతికూలమైన ఫలితాలు పొందుతారు. కాబట్టి ఎలా ఉండాలంటే ఇక్కడ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు పిల్లల విషయంలో తానవ్వక నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా, అంటే మీరు నొచ్చుకోకూడదు, వాళ్ళు నొచ్చుకోకూడదు, కానీ ప్రాబ్లం సాల్వ్ కావాలి. ఆ విధంగా ఉండాలి తప్ప విపరీతమైనటువంటి ఆంక్షలు పెట్టడం వలన కొద్దిగా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఇంకా సంతానపరమైనటువంటి విషయాలలో కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ పంచమ స్థానం సంతానానికి సంబంధించినటువంటి స్థానం కూడా కాబట్టి మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి మీకు కొంచెం ఆందోళన కూడా పెరుగుతూ ఉంటుంది. తర్వాత పంచమ స్థానం ప్రేమకి, అంటే లవ్ అఫైర్స్కి, లవ్ మ్యారేజ్కి, వీటికి కూడా సంబంధించినటువంటి స్థానం కాబట్టి పంచమ స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు ప్రేమ సంబంధాలలో తాత్కాలికంగా దూరం అయ్యే ప్రమాదాలు ఉంటాయి.
ఏదో ఒక మనస్పర్ధలతోటి దూరం అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ శని వక్రంలో సంచరించేటప్పుడు జనరల్గా వీళ్ళు వాస్తవానికి దగ్గరగా వస్తారు. అందుకని సంబంధాలు అనేటటువంటివి కొంచెం ప్రాక్టికల్గా దూరం అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే కర్మకారకుడు కదా, కర్మకారకుడు పంచమ స్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు వాస్తవమైనటువంటి పరిస్థితులు ఏంటో తెలుస్తాయి వారికి. ఆ కారణం చేత భ్రాంతి తొలగిపోతుంది, భ్రమలు తొలగిపోతాయి. తద్వారా కొన్ని బలహీనంగా ఉండే బంధాలు ఖచ్చితంగా విడిపోతాయని చెప్పాలి. అలానే ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా, అంటే ప్రేమ విషయంలో కానీ, ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళకూడదు. తర్వాత ఇక మీరు వర్క్ చేసేటటువంటి వర్క్ ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, వ్యవసాయం ఎలా ఉంటుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే, ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తులకి మీ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది. అంటే ఏదైనా మీకు ఒక ప్రాజెక్ట్ కనుక వచ్చినట్లయితే దాన్ని మీ క్రియేటివిటీ తోటి, కొత్త కొత్త ఆర్ట్స్ అండ్ డిజైన్స్ తోటి టెక్నికల్గా బ్రహ్మాండంగా మీరు దాన్ని డిజైన్ చేయగలుగుతారు. అలానే టీచర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుని ముందుకెళ్ళగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కూడా కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఇది ఒక రకంగా మంచిదనే చెప్పాలి. కానీ సాధారణంగా వ్యాపార పరంగా కనుక తీసుకున్నట్టయితే వ్యాపారంలో కొద్దిగా మందకొడితనం నడుస్తుంది. వ్యవసాయదారులకు శని వక్రంలో సంచరించేటప్పుడు కూడా వీరు మంచి ఫలితాలు, బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇక ఆర్థికపరమైన వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయంటే, పంచమ స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు ఇక్కడ శ్రామిక ఆధారిత ఆదాయం నిలబడుతుంది. అంటే అర్థం ఏమిటంటే, మీరు ఎవరి చేతనైతే మనుషులు అంటే వర్కర్స్ని పెట్టుకొని, శ్రామికుల్ని పెట్టుకొని పని చేయించుకుంటున్నారో దాని ద్వారా వచ్చే ఆదాయం అయితే వృద్ధి చెందుతుంది అని చెప్పాలి. కానీ ఈ శని వక్రంలో సంచరించేటప్పుడు వృశ్చిక రాశి వారు వాస్తవంలో కన్నా కూడా ఊహల్లో ఎక్కువగా విహరిస్తూ ఉంటారు. దాంట్లో నుంచి బయటికి రావాలి. ఇక్కడ స్టాక్ మార్కెట్స్ కానీ, బెట్టింగ్స్ కానీ, లాటరీలు ఇట్లాంటివి ఈ శని వక్రంలో సంచరించేటప్పుడు పూర్తిగా నివారించాలి. కొంతమందికి అదే హ్యాబిట్ ఉంటుంది, అవి పూర్తిగా నివారించాలి. అలా కనుక నివారించకపోతే విపరీతమైనటువంటి ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. ఇక శని వక్రంలో సంచరించేటప్పుడు వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అంటే, శనివారం రోజున నువ్వులు దానం ఇవ్వటం చాలా మంచిది. దాంతోపాటు శనివారం రోజున శనిదేవుడి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే శనివారం రోజున దుర్దృష్టి నివారణ, చెడు దృష్టి నివారణ కోసం శివాలయంలో 9 ఒత్తులు వేసి, అంటే నలుపు రంగు బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని, బ్లాక్ కలర్ క్లాత్ని ఒత్తుగా తయారు చేసి 9 ఒత్తులతోటి నువ్వుల నూనెతో కనుక దీపం వెలిగించినట్లయితే చెడు దృష్టి తొలగిపోతుంది. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇంకా మీకు అత్యంత సులభమైన పరిహారం ఏమిటంటే, పశువులకు కానీ, మేకలకు కానీ ఆహారం కనుక, అంటే వాటి గ్రాసం కనుక ఇచ్చినట్లయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి శని వక్రంలో సంచరించే రోజుల్లో కలిగే ఫలితాలు. శుభం.